లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం. పక్షము అంటే 15 రోజులు, 15 దినములు అని. అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు? మరి ఏమిటి అంటే మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము, చనిపోవడము. అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిథి రోజున వారి యొక్క తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు. అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిథి రోజున చేసేటువంటిదే శార్ధము. శ్రద్ధగా చేసేదాన్నే శార్ధము అని అంటారు. అలా తద్దినము అంటే ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి, మరి అప్పుడు ఎప్పుడు చేయాలి? చాలామంది ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళ పక్షంలో వచ్చేటువంటి, ఇక్కడి నుంచి ఇంకొకటి తీసుకోండి, భాద్రపద మాసం దగ్గర నుంచి భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి 15 రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా మహాలయ పక్షములో మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని, ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి, పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి. ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ 15 రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి. అంటే స్వయం పాకము అంటారు. దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు. ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున, పంచమైతే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము. అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలియని వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు. మహాలయ అమావాస్య అంటారు. దాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము. ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ తిథి. కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది. కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నాకు ఏ తిథి రోజున చేస్తారు, ఆ తిథి రోజున గనక మీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్ళు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట. కాబట్టి ఏం చేయాలి మనము? వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణులకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు. ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే, మీరు తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు. మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు, తిథి కూడా చేయట్లేదంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి. అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి? మాతృదోషాలు ఉంటాయా? స్త్రీ దోషములు, స్త్రీ శాపములు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి.
ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము. పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు, నువ్వులు నీళ్ళు విడిచిపెట్టలేదు, హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు. అది మహాదోషం. మీరు అసలు చేయకున్నా ఏం కదా, కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం. 2, మూడవది ఏమిటి అని అంటే, చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు. మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు, లేదా పుట్టే వారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు. ఏమైందండి, ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా, వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పండి, ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే, కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఉండడు అని నా ఉద్దేశం. ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటనంటే, మరి మగపిల్లలు పుట్టలేదు, అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పితృదోషాల్లో మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏమిటంటే, వంశంలో ఉన్నవారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుంటామండి. కనీసం వారి తండ్రి చేయట్లేదు, నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో అని ఎదురు చూస్తుందంట ఆ ప్రేతం అక్కడ ఆత్మగా మారి. వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మన దగ్గరే కాదండి, టర్కిష్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు. మనది సనాతన ధార్మిక ధర్మం అండి. ఇంత సనాతన ధర్మం, వేరేవన్నీ మతములు, మనవి మతం కాదు, మనది ధర్మం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా. కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్ళు విడిచిపెట్టండి, మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే, నారాయణ బలి పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి. అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, చేయకూడదు. ఎక్కడ చేస్తారండి, గోకర్ణంలో చేస్తారు, అలాగే నాసిక్లో చేస్తారు, త్రయంబకేశ్వర్లో చేస్తారు, పళని కుక్కి లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది. ఎలా చేస్తారంటే, ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడె కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దానిని చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయించండి. అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు, వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి. ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి, ధనము బాగుంది, అన్నీ బాగుంది, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను. ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు. మాతృదోషాలు ఉండవండి. ఏ తల్లి పిల్లల్ని శపించదు. ఒక తల్లిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే కానీ నా కొడుకు రాలేదు అని శపించదు. బాధపడుతుంది, నా జాలి లేదా, అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే, నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు, నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా, వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది. కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి. వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి. రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి. దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు. ఇవాళ రేపు చాలామంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే, మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరుసకు మరదలో కోడలు అవ్వడము, లేదా మీ క్లాస్మేట్ అవ్వడము, మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము, చనువుగా ఉంది కదా అని చేయడం, వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చు కాక మనసులో మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి, తన దుస్తుల గురించి మాట్లాడి, తన యొక్క అవయవాల గురించి మాట్లాడి ఇక్కడ పడితే అక్కడ తాకడము, అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు. అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో దూషిస్తుందో
పొరపాటు అయిందమ్మా క్షమించు అన్న కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది. ఏం చేయాలండి? అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము, క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క మహాలయ పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా, 9 సంవత్సరాల పాటు మగవారు అందరూ కూడా ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పూని అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థము తిని నేలపై పడుకోండి. ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు. ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు. ఇంకా ఉన్నాయి, నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను, దానికి రెమెడీ మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి. మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని, మాతృదోషాలు కానీ స్త్రీ దోషములు కానీ రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మహాలయ పక్షాల్లో ఏ రాశి వారు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి క్రతువులు ఆచరించాలి? అదేమిటండి, అలా కూడా ఉంటుందా? అవునండి, ప్రతి ఒక్కరూ కూడా మీ పరిధి మేరకు మీ పితృదోషములు పోవడానికి, లేదు మేము తిథులు చేస్తాము తద్దినాలు చేస్తాము అన్నప్పటికీ మీరు ప్రత్యేకంగా అమావాస్య రోజు బ్రాహ్మణులకి స్వయం పాకదానం చెయ్యండి. ప్రతి ఒక్కరు మీరు తద్దినాలు చేసినా సరే చేయండి, చాలా మంచిది. రెండవది ఏమిటి అంటే, ఏ రాశి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి దానములు చేయడం విశేషం. తదుపరి మకర రాశి వారు పాటించవలసినటువంటి మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మకర రాశిలో ఉండేటువంటి నక్షత్రములు ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట. ఈ 3 నక్షత్రాల వారు కూడా ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి? శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రంగా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులు లేదా ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చేయవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అంటే, ప్రతి రాశి వారికి చెప్పినట్టుగానే తిలతర్పణం ఖచ్చితంగా చేయాలి. బ్రాహ్మణులకు స్వయం పాక దానములు ఇచ్చుకోండి. మీ యొక్క పెద్దలకు తిల తర్పణములు దానం చేయండి, తర్పణం చేయండి, సరిపోతుంది. ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారం నాడు దర్శనం చేసుకోండి. వీలైతే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసే ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మీరు చేయొచ్చు, జపం చేయొచ్చు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారు ఈ యొక్క జపం చేయొచ్చు. ఇక ప్రత్యేకంగా మేము ఏవైనా సరే దానములు ఇవ్వదలుచుకుంటే ఏం చేయాలి అంటే, దేవాలయానికి కావాల్సినటువంటి నూనె దానం చేయండి. ప్రసాదానికి కావాల్సిన నూనె కానీ, లేదా దేవాలయంలో దీపం వెలిగించడానికి కావాల్సినటువంటి నూనె దానం చేయండి. మంచి మంచి దేవాలయాలకి దానం చేయడం వల్ల వాళ్ళు ఉపయోగిస్తారా లేదా అన్న అనుమానం ఉంటే, దీపం వెలిగించడానికి కూడా ఇబ్బంది పడుతున్న దేవాలయాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయండి. పాపం స్వామివారికి దీపారాధన చేద్దామంటే పొద్దున్నే వచ్చి ఇంత చిన్న దీపం పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, అర్చక స్వాములు. మీకు నిజంగా అలా దానం చేయాలి అని అంటే, దేవాలయాల యొక్క పేర్లు చెప్పమన్నా చెప్తా కానీ మళ్ళీ ఆ దేవాలయాన్ని యొక్క వారి నుంచి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని తప్ప ఇంకేమీ లేదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి మా దేవాలయం ఉందండి, మీకు నాగోల్ బండ్లగూడలో త్యాగరాయ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మీకు గోవు ఉంది. మీరు నూనె దానం చేయదలుచుకుంటే దేవాలయానికి నూనెను దానం చేయండి. కార్తీక మాసంలో విశేషంగా దీపారాధనకై నూనె అవసరం పడుతుంది, ఆకాశ దీపం వెలిగించడానికి కానీ, దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి కానీ. కాబట్టి మీరు ఇలాంటి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలము. ఇక ప్రసాదం చేయడానికి కూడా నూనె కావాలంటే కూడా దానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది. ఇలా ఇంకా
ప్రత్యేకమైనటువంటి దానములు ఇంకేమైనా చేయొచ్చా అని కనుక ఉంటే చింతపండును కూడా దానం చేయొచ్చు. కిలోంబావు చింతపండుని వీలైతే ఎరుపు రంగు వస్త్రములో, కండువాలో, పంచలో బ్రాహ్మడికి దానం చేయండి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఈ మహాలయ పక్షంలో ఈ రెమెడీస్ వల్ల ఎలాంటి ప్రతిఫలాలు, మీరు పితృదోషాలకు సంబంధించింది కదా అంటే మీకు వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అంటే మన పెద్దల దీవెన ఉండాలి, ఉద్యోగం బాగా చేయాలన్నా పెద్దల దీవెన ఉండాలి, పెళ్ళిళ్ళు జరగాలన్నా, పిల్లలు కలగాలన్నా పెద్దల దీవెనలు ఉండాలి. అవన్నీ కూడా వారు ఆచరించినటువంటివే. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పూర్వము మన పెద్దలందరూ కూడా ఆచరించినటువంటివే ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాను. కాబట్టి వీలైనంత వరకు ఈ నియమనిష్టల్ని పాటించండి. ఇక మంత్రోచ్చారణ గురించి మీకు ఇంతకు మునిపే చెప్పాను. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని అందరూ కూడా మంత్రోచ్చారణగా జపం చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో నియమ నిబంధనలు పాటించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి.